అందరికీ మా పిల్లలకి కానీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యాదానం చాలా గొప్పది. సహజంగా అన్నదానం గొప్పది అంటారు. అన్నం తినేటప్పుడు అన్నదానం గొప్పది, చదువుకునేటప్పుడు విద్యాదానం అనేది గొప్పది. మరి చారిటబుల్ ట్రస్ట్ తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారు 15 సంవత్సరాల నుంచి మీకు బుక్స్ అందిస్తున్నారంటే అది ఎంత ఖర్చు అయినప్పటికీ వాళ్ళు వెనకాడకుండా పిల్లలు శ్రేయస్సు కోసం, పిల్లలు చదువుకొని మంచి ప్రయోజకులు అవుతారని కోసం ఏర్పాటు చేయబడిన సంస్థ కాబట్టి దీన్ని అభినందించి పిల్లలు అంటే ఎవరయ్యా అంటే చిన్న దేవుడితో సమానము. అలాంటి వాళ్ళకి సేవ చేసుకోవడం అనేది ముందుగా మా టీచర్ వృత్తికి మేమెంతో రుణపడి ఉన్నామని చెప్పుకోవచ్చు. అసలు ముందుగా మా ఫాదరు వీళ్ళందరూ కూడా నువ్వు ఎస్ఐకి వెళ్ళు, మిలిటరీకి వెళ్ళు అన్నా కూడా నాకు చిన్నప్పటి నుంచి టీచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే మా పిల్లలు, నా దగ్గర చదువుకునే పిల్లలు కూడా చాలామంది యుఎస్ఏ, యూకే అలా ఉండా కూడా విదేశాల్లో ఉన్నప్పటికి కూడా నా దగ్గర చదువుకునే పిల్లలు కూడా టీచర్లుగా చాలామంది సెట్ అయ్యారు. వాళ్ళు చూస్తే ఇప్పుడు కూడా చాలా సంతోషం వేస్తుంది. మరి వాళ్ళు కూడా నేను కూడా చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఎలాంటి కార్యక్రమాలే చేసి మేము చదువుకునేటప్పుడు మాకు కూడా బుక్స్ అందించడం జరిగింది. మరి అట్లాగే మేము కూడా ఇప్పటికి కూడా మా దగ్గర చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా లేని పిల్లలకు కూడా ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతుంది. మరి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే గొప్ప మనస్సు అనేది ఉండాలి. ఆ గొప్ప మనస్సు ఈ తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారు, ఆలపాడు వారికి ఉంది. ఇది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఇది ఒక బుక్స్ దానం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోని రీతుల్లో కూడా చక్కగా పట్టించుకొని బుక్స్ పిల్లలకి ఎవరి పిల్లలకు వాళ్ళు బుక్స్ కొనియాలంటేనే కొనిద్దాంలే అనే రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఎవరో పిల్లలకు కూడా మనం సేవ చేస్తున్నామంటే అసలు తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారు మెచ్చుకోవాల్సిన విషయం, చాలా మెచ్చుకోవాల్సిన విషయం. నేను కూడా పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మా మాస్టారు ఇమాన్యుయల్ గారు చెబితే, సార్ ఇట్లా ఇస్తారు సారు, మరి తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారు పిల్లలకి ఎక్కువ బుక్స్ కొనుక్కోవాల్సిన పని లేదు, ఆ బుక్స్ ఇస్తే వాళ్ళు సంవత్సరం పాటు పిల్లలు ఉపయోగించుకుంటున్నారు అంటే చాలా సంతోషించాను. నేను లాస్ట్ ఇయర్ చూశాను, చాలా సంతోషపడ్డాను. యాక్చువల్గా నేను ఈరోజు సీఎల్ పెడదాం అనుకున్నాను, సెలవు పెడదాం అనుకున్నాను, ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ ఈ సేవా కార్యక్రమం ఉందని మాత్రమే వచ్చాను. మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాస్టర్కి నేను వెళ్ళిపోతానని కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా అద్భుతంగా ఘనంగా జరిగిద్ది అన్నమాట. అలాంటి కార్యక్రమానికి మిస్ అవ్వకూడదు. అట్లాగే టీచర్ గారు అన్నట్లు పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి మీరు కూడా ఎలాంటి కార్యక్రమాలు, మీ కింద చిన్న పిల్లలు ఉంటారు, మీరు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలకు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండండి. సో ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తన్నీరు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అట్లాగే వేదికమై ఉన్న రిటైర్డ్ టీచర్ గారికి, లాయర్ గారికి, అట్లాగే మా తోటి టీచర్ గారికి, మా తోటి హెచ్ఎం గారికి, మరి అందరికి కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ.